లిక్కర్ కేసులో కొత్త సంచలనం చోటు చేసుకుంది. రాజ్ కేసిరెడ్డి ఎవరైతే విజయసాయిరెడ్డి చెప్పిన పేరుతో మొదట సిఐడి విచారణ ప్రారంభించి ఆ పైన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెయిల్ కూడా ఇవ్వకుండా చాలా రోజుల పాటు ఉన్నారు. తర్వాత బెయిల్ మీద బయటకు వస్తే ఇప్పుడు తాజాగా అదే ఎఫ్ఐఆర్ మీదన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఈడీ ఇవాళ సోదాలు చేయడంతో పాటుగా తనని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వపు ఎండి వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు కార్యాలయంలో కూడా దాడులు చేసింది. మద్యం కుంభకోణంలో డబ్బులు చేతులు మారినాయి, వేల కోట్లు అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, తాజాగా ఈ వాహనాలు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా తేడా జరిగిందన్నటువంటి పాయింట్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తుంది. అందులో కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి సునీల్ మీదన కూడా ఇక్కడ కేసులో విచారణ జరుగుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈడీ దేశ చరిత్రలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం అన్నటువంటి కాన్సెప్ట్తో విచారణ చేస్తుంది అన్నటువంటిది ప్రస్తుతం మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది.